నమస్తే, వెల్కమ్ టు సి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమండ్రి రాజకీయాల్లో ఆయన ఒక బ్రాండ్. ఏసీవై రెడ్డి విగ్రహావిష్కరణ సభలో వ్యాఖ్యలు. బీసీ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా లద్దిక కృష్ణయ్య ఆదేశాల మేరకు పనిచేస్తామని వెల్లడి. సీఎం హామీ నమ్మండి, ఆందోళన విరమించండి, కార్మికులకు నచ్చజెప్పిన కూటమి ఎమ్మెల్యేలు. మధ్యవర్తిత్వంలో త్వరితగతిన ప్రయోజనం, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. సేవకు చిరునామాగా గుబ్బల రాంబాబు ఘనంగా స్వర్ణాంధ్ర 27వ వార్షికోత్సవాలు. మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, డ్రైనేజ్ బోర్డు మాజీ చైర్మన్ ఏసీవై రెడ్డి నీతి నిజాయితీకి నిలువెత్తి నిదర్శనమని పలువురు నేతలు పేర్కొన్నారు. అటువంటి నాయకులు చాలా అరుదని, నేటి తరం రాజకీయ నాయకులు స్ఫూర్తిగా తీసుకోవాలని, కష్టించే తత్వంతో ఆయన మంచి పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి పక్షాన స్థానిక జెండా పంజా రోడ్లోని మద్దూరి అన్నపూర్ణయ్య పార్కులో సమితి గౌరవ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ డైరెక్టర్, రూడా మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు ఆధ్వర్యంలో నెలకొల్పిన ఏసీవై రెడ్డి విగ్రహాన్ని సోమవారం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, ఏసీవై ప్రియ శిష్యుడు కందర దుర్గేష్ ఆవిష్కరించగా విశిష్ట అతిథిగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా అనేక మంది నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రౌతు అధ్యక్షతన జరిగిన ఈ సభలో కందర దుర్గేష్, ఉండవల్లి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి, పంతం కొండలరావు, చాంబర్ మాజీ చైర్మన్ పొలసానపల్లి హనుమంతరావు, టీడీపీ నాయకులు రెడ్డి రాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, మాజీ కార్పొరేటర్లు డాక్టర్ అణసూరి పద్మలత, పోలి విజయలక్ష్మి, కృష్ణకుమార్ మాట్లాడారు. మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి అధ్యక్షులు బెజవాడ రంగారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మార్గని భరతరావు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, అశోక్ కుమార్ జైన్, అల్లు బాబీ, వెంట ప్రకట, ఉమామహేశ్వరి, సంకేశ భవాని ప్రియ, వాగచెల్ల కృష్ణ, జాన్సన్ చాలీశ్వరి, బుట్టల రెడ్డి, కడియాల వరబాబు, రాయపరపు గోపాలకృష్ణ, ఆములజు పాపాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిల్పి రాజ్ కుమార్ వాడయార్ను సత్కరించారు. ఇక్కడ ఆయన విగ్రహం పెట్టడం, బెజవాడ రంగా, సూర్యప్రకాశ్ వాళ్ళంతా చాలా మంచి పని చేశారు. ఎందుకంటే గాంధీ గారిదో, నెహ్రూ గారిదో, అంబేద్కర్ గారిదో ఈ విగ్రహాలు వాళ్ళ చరిత్ర మన మనసులో ఎప్పుడూ ఉంటుంది. విగ్రహం పెట్టినా పెట్టకపోయినా వాళ్ళు జాతీయ నాయకులు, వాళ్ళు మన హృదయంలోనే ఉంటారు. వాళ్ళ గురించి మన అందరికీ తెలుసు. కానీ లోకల్గా ఉన్నటువంటి లీడర్స్ ఎందుకు అంత గొప్ప లీడర్స్ అయ్యారు, ఎలాగ ఆయన 2 సార్లు మున్సిపల్ చైర్మన్ గాను, ఒకసారి ఎమ్మెల్యే కానీ చేయగలిగాడు అన్నది తెలుసుకోవాలంటే మనకు మెమరీ కోసం మనం వాళ్ళ విగ్రహాలు ముఖ్యం. విగ్రహం కన్నా వాళ్ళకు గుర్తుండిపోయేలాగా ఏదైనా కార్యక్రమం చేయటం ముఖ్యం. నేను అందుకే చెప్పాను, ఆయన కల్చరల్ ఆర్ట్ సెంటర్ అని చెప్పి అప్సరా హోటల్ మీద నాటకాలు పరిషత్ జరిపించేవాడు. ఆయన చాలా గ్రాండ్గా అలా ఒక నాటక పరిషత్ ఒకటి పెట్టి ప్రతి సంవత్సరం ఆయన పోయిన రోజునో పుట్టినరోజునో నాటకాలు స్టేట్ లెవెల్లో పిలిస్తే బాగుంటుందని చెప్పి సలహా ఒకటి ఇచ్చాను ప్రకాశ్రావు గారికి. ఏదో ఒకటి, ఎందుకంటే వాళ్ళు మేము చూసిన వాళ్ళం, మా నెక్స్ట్ తరం వాళ్ళు చూడలేదు ఏసీవై రెడ్డిని. నేను ఏసీవై రెడ్డి గారు ఎప్పుడు కలిసిలేము, కానీ ఇద్దరం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. నేను ఆయనకి విరోధినే కానీ శత్రువుని కాదు. విరోధి ఎందుకంటే రాజకీయ అవకాశాలను బట్టి అలా మారుతుంటుంది. నేను చూసినటువంటి రాజమండ్రిలో ఉన్న రాజకీయ తరంలో ఏసీవై రెడ్డి అంత కష్టజీవి ఎవరు లేడు. కానీ రాజకీయ రంగంలో కానీ తనకంటూ ఒక ముద్ర వేసుకున్న వ్యక్తి. ఇవాళ ఎవరైనా ఏ ఊరు వెళ్ళినా, ఏ రాష్ట్రంలో కానీ దేశంలో అప్సరాలో కాఫీ తాగావా, అప్సరాలో టిఫిన్ తిన్నావా అనేటటువంటి ముద్ర వేసుకున్న వ్యక్తి. అలాగే నాన్ వెజిటేరియన్ హోటల్ వస్తే అజంతా హోటల్, వ్యాపార రంగంలో ఆయన ఎంత రాజకీయం బిజీగా ఉన్నా ఈ వ్యాపారాలను ఎప్పుడూ వదిలేకుండా చూసేవాడు ఆయన. అలాంటి వ్యక్తి ఇవాళ రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర. ఇవాళ రాజకీయం అంటే సొంత ఆస్తులు అమ్ముకొని, ఇవాళ నాకు తెలుసుండగా ఎక్కడ మోరపూడి 100 ఎకరాలు ఉండేది, ప్రతి ఎలక్షన్కి ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేశారు. ఇవాళ మనం మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కోటాలు కోట్లు ఆస్తున్నా, ఎంత డబ్బున్నా, టాటా బిర్లాలు కదా ఎంత గొప్పవాళ్ళు ఉన్నా, ఇలాంటి మనిషి లేనప్పుడు ఎప్పుడో 30 ఏళ్ల కింద ఆయన పదవి అయిపోయింది. లేకపోయినంత మంది స్నేహితులు, అభిమానులు, బంధువులు అందరూ వచ్చారనంటే అది మనిషి చిరస్థాయిగా ప్రజల్లో బతికున్నాడనడానికి ఇలాంటి కార్యక్రమమే ఒక ముఖ్యం. శ్రీ ఏసీవై రెడ్డి గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవాలనేటువంటి ఆలోచన చేయటం, ముఖ్యంగా ఆయన కార్యక్షేత్రం ఈ ప్రాంతమే.
అక్కడ ఆఫీస్ ఉండేది. ఇటు అజంతా హోటల్, ఇటు పక్కెళ్తే అప్సరా హోటల్. చూసుకున్నప్పటికీ కూడా ఇది కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ముఖ్యంగా మద్దూరు అన్నపూర్ణయ్య గారు లాంటి ఒక నిస్వార్థ ప్రజాసేవకుల యొక్క పేరుతో వెలిసినటువంటి ఈ పార్కులో ఆ సరసన ఏసీవీ రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టడం అనేది చాలా గర్వించదగ్గ విషయంగా భావిస్తూ దీనికి పూనుకున్నటువంటి రౌతు సూర్యప్రకాశరావు గారిని, బెజవాడ రంగారావు గారిని ఇద్దరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. రాజమండ్రికి ఎంతోమంది గతంలో ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంతోమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, ఇంకా వస్తున్నారు కూడా, రాబోతారు కూడా. అదేవిధంగా చైర్మన్లు కానీ మేయర్లు కానీ ఎంతోమంది చేస్తున్నారు. అయితే ఒక రాజమండ్రికి ఒక బ్రాండ్ నేమ్గా ఏసీవీ రెడ్డి గారు రాజకీయాలకు బ్రాండ్ నేమ్గా నిలిచారంటే ఖచ్చితంగా దాన్ని మన అందరూ కూడా శ్లాఘించవలసిన విషయం ఇది. కార్యకర్తల ఒక సంక్షేమం ఆయన దగ్గర నుంచి చూసి నేర్చుకున్నదే. ఆయన పదే అనేవారు, ఒక వయసు వచ్చిన తర్వాత నేను ఎప్పుడైనా సరే కార్యకర్త వచ్చినప్పుడు జోబు చూడకు, కడుపు చూడు, కడుపు నిండుగా ఉందా లేదా చూడు కార్యకర్తలే అనేవాడు ఆయన. ఆ గొప్ప వ్యక్తి చెప్పిన మాటని ఆచరణలో పెడతా ఉన్నాం. ఈరోజు అలాంటి గొప్ప వాళ్ళందరినీ, ఆయన్ని కానీ, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కానీ, రౌత్ సూర్యప్రకాశరావు గారిని కానీ, ఇలాగా పెద్దలందరినీ చూస్తా ఉన్నప్పుడు రాజకీయాల్లో కొన్ని సాంప్రదాయాలు ఉండేవి. గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం, ఆ సాంప్రదాయాలన్నీ కూడా ఇప్పుడు కొనసాగట్ల, ఇబ్బందిగానే ఉన్నాయి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు. ఒక నాయకుడితోటి నచ్చని వాడు ఇంకో నాయకుడితో ఫోటో దిగితే వీళ్ళిద్దరికి చెడే రోజులు వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా మరలా ఇలాంటి నాయకుల్ని చూసి ఈరోజు ఈ వేదిక మీద తెలుగుదేశం పార్టీ నుంచి గన్నికృష్ణ గారు వచ్చున్నారు, ఇంకా వివిధ పార్టీల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా ఒక మంచి సాంప్రదాయం. రాజకీయంగా విమర్శ ప్రతి విమర్శ చాలా గౌరవంగా ఉండేది. ఆ విమర్శ ప్రతి విమర్శ అయిన తర్వాత మన ఊరికి ఏం చేద్దాం, మన నగరానికి ఏం చేద్దాం, రాజకీయ విలువలు పెరగడానికి మన అందరం కలిసికట్టుగా ఏం చేస్తే మంచిది, ఈ ఆలోచన విధానం ఉండేది. ఆ గట్టునున్నా ఈ గట్టునున్నా వీటితో ఎప్పుడైనా ఉంటాడు. ఆ రిలేషన్షిప్స్ కి ప్రయారిటీ ఇవ్వాలని అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ఆ మహనీయుని ఈరోజు విగ్రహ ఆవిష్కరణ చేసుకొని ఇక్కడ 10 మందిలోని మళ్ళీ స్మరించుకునే అవకాశం కల్పించిన ఆ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం దగ్గరుండి పర్యవేక్షించిన పెద్దలందరికీ నిజంగా రౌత్ సూర్యప్రకాశరావు నిన్న చేశారు. ఇప్పటికి 8 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అక్కడ ఒక అనివార్య కారణాల రీత్యా ఒక కార్యక్రమంలో ఉండిపోవడం వల్ల ఫోన్ ఎత్తలేదే కానీ, లేకపోతే ఈ కార్యక్రమం ముందుండి చేయవలసిన కార్యక్రమంలో మొదటి వ్యక్తిగా ఉండాల్సిన బాధ్యత నా కుటుంబం పైన, నా పైన ఉందని తెలియచేసుకుంటూ, మరి ఏసీవీ రెడ్డి గారు అంటే నిజాయితీ. ఏసీవీ రెడ్డి గారి ద్వారా ఏ పైన అవ్వాలన్నా సరే ముందు విశ్వేశ్వరరెడ్డికి చెప్పాలి. విశ్వేశ్వరరెడ్డి చెప్తేనే ఏసీవీ రెడ్డి గారి ద్వారా పని అవుతుంది అనే నానుడితోటి ఏసీవీ రెడ్డి గారు హైదరాబాద్ వెళ్ళా, ఢిల్లీ వెళ్ళా, ఎక్కడికి వెళ్ళా విశ్వేశ్వరరెడ్డి లేకపోతే ఏసీవీ రెడ్డి వెళ్ళే పరిస్థితి ఉంటుంది కదా. అలాగా రన్ చేసాం. కానీ అప్పుడు టీం కూడా అందరూ నిజాయితీగానే ఉండేవారు, ఎవరు డబ్బా ఆశించేవారు కాదు. పలసరిపల్లి హనుమంతరావు గారు కానివ్వండి, దొడ్డపాటి శంకర్రావు గారు కానివ్వండి, రావు సూర్యప్రకాశరావు అందరూ సొంతంగా ఏదో వ్యాపారం చేసుకుని దుర్గేష్ అందరూ ఆ డబ్బులు ఖర్చు పెట్టేవారు తప్ప ఎవరో కూడా రాజకీయాల్లో సంపాదిద్దామనే ఆలోచన ఎవరూ చేయలేదు. అలాగే ఏసీవీ రెడ్డి గారు కూడా లంచం తీసుకుంటే అసలు ఒప్పుకునేవాడు కదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్పకుండా చెప్తా అనుకోండి. గౌడు ఒకసారి లాలాజరు నుంచి ఒక మున్సిపల్ టీచర్ని వీరభద్రపురం ట్రాన్స్ఫర్కి 2000 తీసుకున్నాడట. అది ఎవరో చెప్పారు వచ్చి ఆ మీటింగ్లో, ఆడి బయట పంపించే అసలు ఉండడానికి వీలు లేదండి. ఏంటంటే 2000 తీసుకున్నాడట. 2006 తీసుకుంటే ఈ రోజుల్లో లంచం తీసుకోలేదు ఎవరు. కానీ ఆ రోజుల్లో ఏసీవీ రెడ్డి గారు లంచం ఒప్పుకునేవాడు కదా. అభినందిస్తున్నామంటే, గౌరవిస్తున్నామంటే దాని ముఖ్యమైన కారణం ఆయన పదవీ కాలంలో ఆయన చేసిన గొప్ప పనులుగా నిజాయితీగా నిలిచిపోతే. ఇక్కడ కేవలం ఇందాక మన రెడ్డి రాజు ఎవరో అన్నారు, విగ్రహం ఫుల్ సైడ్ విగ్రహం. ఎందుకంటే రాజమండ్రితో సంబంధం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. రాజమండ్రి ఒక ప్రథమ పౌరుడిగా ఉండి రాజమండ్రికి ఎంతో సేవ చేసి ఒక మార్గదర్శకుడిగా రాజకీయ కేవలం కాంగ్రెస్ పార్టీకే కాదు, సూర్యప్రకాశ్ గారు చూడండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే కాదు అందరికీ, మాలాంటి వాళ్ళందరికీ కూడా, బడ్డింగ్ పొలిటీషియన్స్ అందరికీ కూడా సలహాలు ఇచ్చేవాడు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా రాజమహేంద్రవరానికి చెందిన లద్దిక మల్లేష్ నియమితులయ్యారు. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ద్వారా వచ్చిన నియామక ఉత్తర్వులు ముఖ్య నాయకుల చేతుల మీదుగా అందుకున్నారు.
స్థానిక వై జంక్షన్ ఈట్ అండ్ ప్లే కన్వెన్షన్ హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు వై నాగేశ్వరరావు, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎలగల నూకాలమ్మ నియామక పత్రం అందించారు. అలాగే బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ చొల్లంగి వేణుగోపాల్, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా దాలిపర్తి వేమన, బత్తుల నాగేశ్వరరావు, రూరల్ మండల యోజన విభాగం అధ్యక్షులు కన్నా బత్తుల ఆనందరావులకు నియామక పత్రాలు అందించారు. నూకాలమ్మ మాట్లాడుతూ ఫిబ్రవరిలో విజయవాడలో 20,000 మందిలో సభ నిర్వహిస్తున్నామని, దానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరవుతున్నారని తెలిపారు. వై నాగేశ్వరరావు మాట్లాడుతూ రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకు మేయర్ పదవి ఇవ్వాలని కోరారు. తనపై ఎంతో నమ్మకం ఇచ్చిన రాష్ట్ర యోజన విభాగం అధ్యక్షునిగా అవకాశం ఇచ్చినందుకు లద్దిక మల్లేష్ ఆనందం వ్యక్తం చేస్తూ తనపై ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, సంఘ అభివృద్ధికి మరింతగా కృషి చేస్తామని తెలిపారు. పీవీఎస్ కృష్ణారావు, బీసీ నాయకులు కేకే సంజీవరావు, గుత్తుల శ్రీనివాస్, కార్తిక్, వాసంశెట్టి భీమరాజు, పీతాని వెంకటేశ్వరరావు, కేశవరం శ్రీనివాస్, అన్నవరం పోషయ్య, అవ్వారి శంకర్, కిషోర్, దమరసింగ్, బ్రహ్మాజీ, పలివెల లక్ష్మణరావు, డబ్బింగ్ కుమార్, సత్యబాబు, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. మరి ఇక్కడ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి బీసీల పట్ల నేను చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాను, ఎలక్షన్స్ కంటే ముందు మరి తప్పకుండా బీసీలకి కొన్ని అంశాలపైన న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మన చర్చ కూడా జరపడం జరిగింది. గత ప్రభుత్వంలో మరి 24%తోనే మరి స్థానిక సంస్థల రిజర్వేషన్స్తో ఎలక్షన్స్ జరపడం దారుణం. మరి దాన్ని 34%తో తిరిగి తప్పకుండా ఎలక్షన్స్ జరుపుతాను. అట్లాగే బీసీలకి ఒక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేస్తాను. అట్లాగే బీసీలకు 37,000 కోట్ల బడ్జెట్ని కేటాయిస్తాను. స్కాలర్షిప్ గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్న వాటిని వెంటనే మంజూరు చేస్తాను. మరి ఇటువంటి అనేక అంశాలు, మరి ప్రతి జిల్లాకు బీసీ భవనాన్ని ఏర్పాటు చేస్తాను. బీసీలకు నామినేట్ పదవులలో 50% కేటాయిస్తాను. మరి అన్ని విధాలు ఆదుకుంటానని చెప్తున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి. ఆయనకి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నా పేరు లద్దిక మల్లేష్. నేను అందరికీ మీకు సుపరిచితుడినే. గత 16 సంవత్సరాల క్రితం ఆర్ కృష్ణ గారి చుట్టుపక్కల ఏ మీటింగ్ పెట్టినా నేను వెళ్ళి ఆయన చేస్తున్నటువంటి బీసీలకు సేవకు ఆకర్షితుడినయ్యి సంఘంలో ఒక సామాన్యుడిగా నేను చేరాను. అలాగే కృష్ణయ్య గారు కూడా నన్ను గుర్తించి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పచెప్పారు. ఈ రోజున అనేక కార్యక్రమాలు చేశారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండగా. ఈ రోజున నన్ను రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వర యాదవ్ గారు, అలాగే రాష్ట్ర ఇన్ఛార్జ్ నూకాలమ్మ గారు నాకు యువజన విభాగం అధ్యక్షుడిగా ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలుస్తూ, వాళ్ళు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్మి చేయనని, సంఘాన్ని బలోపేతం చేస్తానని, అలాగే ఆర్ కృష్ణయ్య గారు ఆశయ సాధన చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్కి ఏదైతే పోరాటం చేస్తున్నారో ఆయన ఆశయ సాధనకు రాష్ట్రంలో అంతా కూడా మేము యువజన సంఘం తరఫు కృషి చేస్తామని తెలియజేస్తూ, మీరందరూ కూడా ఈ ఒక్కసారి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి. ఖచ్చితంగా బీసీలకి మంచి చేస్తాం, న్యాయం చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఈ రోజున ఈ ప్రభుత్వంలో సుమారుగా 8 మందికి ఎంపీలుగా బీసీలకు అవకాశం ఇచ్చారు, 40 మందికి ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చారు, అలాగే 8 మందికి మినిస్టర్లుగా అవకాశం కల్పించిన చరిత్ర కూటమి ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్పేది ఒకటే, ఇంకా రానున్న రోజుల్లో బీసీలకి స్థానిక సంస్థల్లో కానీ అలాగే నామినేట్ పదవుల్లో కూడా సగభాగం వాటాలు ఇస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారు, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు, రాజకీయంగా ముందుకు పంపిస్తారని మిమ్మల్ని నమ్మి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజున అమరావతి రాజధాని ప్రాంతంలో సుమారుగా ఫిబ్రవరి నెలలో 10,000 నుంచి 15,000 మందితో భారీ బహిరంగ సభ బీసీలది జరపబోతున్నాం. ఆ సమావేశానికి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ గారిని, అలాగే బీసీ ఎంపీలని, మినిస్టర్ని, ఎమ్మెల్యేలని పిలిచి సన్మానించి కార్యక్రమాన్ని చేసి బీసీలకు రావాల్సిన వాటాల కోసం
విజ్ఞప్తి చేస్తామని తెలియజేస్తూ పేపర్ మిల్లు కార్మికులకు నష్టం జరగకుండా మంచి అగ్రిమెంట్ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి కార్తికేయ మిశ్రాకు ఆదేశాలు ఇచ్చారని ఇప్పటికే ఆయన ఆ పనిలోనే ఉన్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. వేతన ఒప్పందం కోసం పేపర్ మిల్లు వద్ద ఉన్న మిల్లు యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన కార్మికులను కూటమి ఎమ్మెల్యేలు నాయకులు కలిసి మద్దతు పలికారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ తదితరులు కార్మికుల అభిప్రాయం తెలుసుకున్నారు. సీఎం హామీ నమ్మి కార్మికులు ఆందోళన విరమించాలని కోరారు. గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రజాప్రతినిధులు యాజమాన్యంతో కుమ్మకై సూట్ కేసులు అందుకొని కార్మికులకు మంచి ఒప్పందం చేయకుండా వారిని రోడ్డున పడేశారని విమర్శించారు. సమస్యను ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామని, దానికి స్పందించిన సీఎం చంద్రబాబు కార్మికులకు మంచి ఒప్పందం చేయాలని ఆదేశించారని, ఇలాంటి సమయంలో కార్మికులు ఇంకా ఆందోళన చేస్తే ప్రతిపక్ష నాయకులు కొందరు కార్మిక నాయకులు దీన్ని అవకాశంగా తీసుకుని వారి స్వార్థానికి తప్పుదో పట్టించే అవకాశం ఉందన్నారు. కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, నక్క చిట్టిబాబు, వర్రె శ్రీనివాస్, రెడ్డి మణీశ్వరరావు, బుడ్డిగ రాధా, బుడ్డిగ రవి, దినేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ మీరు మీ తాలూకు నిరసన తెలియచేశారు. వాస్తవమే, మీరు కూడా అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే 5 సంవత్సరాలు వాళ్ళు కాలయాపన చేసి నష్టం కలిగించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలే. ఈ రోజుకి కూడా ఇంకా మీరు అదేదైతే రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా డిపాజిట్లు చేసిన అకౌంట్ గట్టిగా బిగిస్తే 2 నెలల పేపర్ మిల్లులు కలెక్ట్ చేసి ఇచ్చారు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారి ద్వారా చేయమన్నారు. ఇప్పుడు అక్కడ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. రికార్డులు ఎవరు 3 టౌన్లను కేసు కట్టిస్తా ఉన్నాం, ఎస్పీ గారితో అపాయింట్మెంట్ తీసుకుంటా ఉన్నాం. అంటే ఈ సమస్యలు అవగాహన చేసుకోవడానికే మాకు నెలలు పడతా ఉంది. ఇంత అలా అవడానికి కారణం ఏమిటంటే ఎవరికి వారు బాధ్యులే. 5 సంవత్సరాలు వాళ్ళు ఏదేదో అభూత కల్పన చూపించారు. కొంతమంది కార్మిక నాయకులు నమ్మారు. ఈ రోజుకి వాళ్ళు వచ్చి ఇక్కడ సిగ్గు లజ్జ లేకుండా ఇంకా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అంటే అది మీరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అలాంటి వాళ్ళకి ఎంత దూరం ఉంచడం అన్నది మీరు కూడా చేయాల్సిన కార్యక్రమం ఉంది. కాలయాపన ఇంత అయ్యింది కదా అని అంటా ఉన్నారు. ఎవరు బాధ్యులు? 5 సంవత్సరాలు చేసే అవకాశం ఉన్నప్పుడు చేయకుండా కాలయాపన చేసి మేనేజ్మెంట్ ఇచ్చిన సూట్ కేసులు కక్కుర్తిపడి ఆ ప్రజాప్రతినిధులు చాలా తప్పుడు కార్యక్రమాలు చేశారు కాబట్టే మొన్న ఎన్నికల్లో బుద్ధి చెప్పేటట్లు మీరు అందరూ చేశారు. కానీ ఇప్పుడు మేము చేస్తామంటున్నాం. మీకు కూడా నమ్మకం ఉండాలి. గతంలో జరిగినట్లు అన్నిటికీ బాధ్యత వహించమంటే కష్టం. అగ్రిమెంట్ చేయాల్సిన 3 సంవత్సరాల్లోనే 1200 కోట్లు లాభం వచ్చింది ఈ ప్లాంట్కి. ఈ 1200 కోట్ల లాభం వచ్చిన విషయాన్ని కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్పాం. తర్వాత ప్లాంట్ కార్మికుల్ని ఎలా చిన్నచూపు చూస్తూ ఉంది. కార్మికులు కానీ ఏదైనా ఈ యొక్క యూనియన్ ప్రతినిధులు ఎవరైనా మాట్లాడితే ఒకరిని చూపించి ఒకరికి ఉద్యోగాలు దూరం చేయడం, బెదిరించడం, మీలో విభజించి పరిపాలించడం, ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ ఎలా చేస్తూ ఉంది. కార్మికులు వెళ్తుంటే చులకనగా మాట్లాడడం, అసభ్య పదజాలాలు వాడడం, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి చిన్న అంశం నుంచి పెద్ద అంశం ప్రతిదీ విడమర్చి ఆయనకి అర్థమయ్యేటట్లు చెప్పాం. ఆయనకు కూడా అవగాహన ఉంది. గత అగ్రిమెంట్ 2019 9,000 అంటే 9,000 మీద చెయ్యాలి. కానీ 2009 అగ్రిమెంట్ ఏదైతే అప్పుడు 3,500 పెరిగిందో 2009 దాని రేటు చేయడం అన్నది ఎంత దారుణం అంటే ముఖ్యమంత్రి గారు కూడా ఆశ్చర్యపోయారు. సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం రాజీ మార్గ పథక సంఘం రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం రాజమహేంద్రవరంలోని తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ఆధ్వర్యంలో 6 నుండి 10వ తేదీ వరకు మధ్యవర్తిత్వ తర్ఫీదు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గంధం సునీత మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా సమయం వృధా కాదని, త్వరితగతిన ప్రయోజనం సమకూరుతుందని, ఖర్చు లేనటువంటిదని, అదేవిధంగా సామరస్యపూర్వకంగా కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు చెందిన 24 మంది న్యాయమూర్తులకు మధ్యవర్తిత్వ నైపుణ్య శిక్షణ అందించడానికి ఢిల్లీకి చెందిన సీనియర్ శిక్షకులు అనుజ సక్సేనా, మధ్యప్రదేశ్కు చెందిన సీనియర్ శిక్షకులు నీనా కరెలచే 40 గంటల మధ్యవర్తిత్వం తర్ఫీదు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ ఏ
గాయత్రీదేవి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు, 24 మంది ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం మరియు విజయనగరం జిల్లాలకు చెందిన అదనపు జిల్లా న్యాయమూర్తులు, సీనియర్, జూనియర్ న్యాయమూర్తులు పాల్గొన్నారు. సేవకాసరైన చిరునామాగా స్వర్ణాంధ్ర సేవా సంస్థ కార్యదర్శి గుబ్బల రాంబాబు అని పలువురు కొనియాడారు. స్వర్ణాంధ్ర సంస్థ 27వ వార్షికోత్సవ సందర్భంగా సంస్థ ఆవరణంలో సోమవారం ఆత్మీయ పూరిత వాతావరణంలో వేడుకలు రాంబాబు జన్మదిన వేడుకలు జోడించి ఘనంగా జరిగాయి. పూలి సామాజిక వేదిక కన్వీనర్ నాయనాల కృష్ణారావు అధ్యక్షత వహించారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ రాంబాబుకి పుట్టుకతోనే సేవగుణం ఉండబట్టే చిత్తశుద్ధితో స్వర్ణాంధ్ర సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని అభినందించారు. మానవ సేవే మాధవ సేవగా భావించి రాంబాబు చేస్తున్న సేవకు భగవంతుడి ఆశీర్వాదం ఉందని, కమిట్మెంట్లో తేడా లేనందున ఇక ఎలాంటి డోకా లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ సమాజమే దేవాలయంగా భావించి సేవ చేస్తున్న గుబ్బల రాంబాబు కారణ జన్ముడని అభివర్ణించారు. రూడ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ విజన్ గల సమాజ సేవకుడు రాంబాబు అని కొనియాడారు. అతిథుల చేతుల మీదుగా కుటుంబ మిషన్లు, ట్రైసైకిల్ అందించారు. ప్రముఖ సాహితీవేత్త విఎస్ఆర్ఎస్ సోమయాజులు, ట్రాన్స్కో ఎస్ఈకే తిలక్ కుమార్, ఎం ప్రసాదరావు, నరసింహారావు, డాక్టర్ ఎంవీఆర్ మూర్తి, మాజీ కార్పొరేటర్ రాజ్యరపు వాసు, ఎండి మస్తాన్, సుబ్బారావు, కోదండరాం, మ్యాచ్యూస్, భాగ్యలక్ష్మి, విశ్రాంత ఉద్యోగులు అప్పారావు, శత్రుఘ్నుడు, కె రాజయోన, బిఎస్ఎన్ మూర్తి, డాక్టర్ ఆనంద్, బల్లా శ్రీనివాస్, వాకిచిల్ల కృష్ణ, ఏఈ కుమార్, సత్యనారాయణ రాజు, అనూప్ జైన్, అలివేలు, మంగ, రేగుళ్ల బాలశ్రీధర్, స్వర్ణాంధ్ర సిబ్బంది పాల్గొన్నారు. నీకు రూపాయి ఇచ్చిన ప్రతివాడు కూడా నీ వెనకాల ఉన్నటువంటి పేదలను చూసి నువ్వు చేసేటువంటి థ్యాంక్లెస్ జాబ్, దీనికి ఏ రకమైనటువంటి కృతజ్ఞత ఆయనకి ఏమి పిలిచి ఇప్పుడు వేళ పుట్టినరోజు మీరు అందరూ ఉన్నారు. ఎందుకంటే మీరు రోజు తింటున్నారు కాబట్టి మీరు వచ్చారు, మీరు తింటున్నారని నాకు తెలుసు కాబట్టి నేను వచ్చాను. అంతే తప్ప వేరే జనం అవన్నీ పిలవలే, లేకపోతే రాంబాబుని తీసుకొచ్చి ఎక్కడో ఆకాశంలో కూర్చోబెడదామని ఆలోచన ఏం చేయలే. ఇక్కడికి వచ్చేదాకా నాకు పుట్టినరోజునే తెలియదు. నువ్వు ఏదైతే కమిట్మెంట్ ఉందో నీ కమిట్మెంట్లో తేడా రానంత కాలం ఇది పెరుగుతూనే ఉంటుంది. ఈ ఊర్లో ఎవడరా పేదల కోసం బతికినవాడు అంటే ఫస్ట్ పేరు నీదే వచ్చేస్తుంది. ఎమ్మెల్యేలు చేస్తాం, ఎంపీలు చేస్తాం, చైర్మన్లు చేస్తాం, పోతూ ఉంటాం, వస్తూ ఉంటాం. కానీ 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఊళ్ళో ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టినవాడు ఎవడరా రాజమండ్రిలో అంటే రాంబాబు అని ఉన్నాడండి. ఆ స్వర్ణాంధ్ర రాంబాబుట అతను పెట్టాడండి, 30 ఏళ్ళు పెట్టాడండి, 40 ఏళ్ళు పెట్టాడండి అని. అది ఏదైతే ఉందో అది మామూలు మనుషులకు రాదు. జీవనం సాగించినటువంటి గుబ్బల రాంబాబు తన జీవితాన్ని ఒక ఎంప్లాయీగా ఉద్యోగం చేస్తూ సమాజం అనేటువంటి మన అందరూ చెప్తాం, రాజకీయ నాయకులు కానీ అందరూ సమాజమే దేవాలయం అని చెప్పి ఆ దేవాలయం అనేటువంటి ప్రజల్లో నవమాసాలు మోసి కని పెంచినటువంటి తల్లిదండ్రులు బిడ్డలు అనుకుని ఉంటారు. పెంచినప్పుడు నా బిడ్డ నన్ను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఎంతో బాగా చూస్తాడని. నేను 10 ఏళ్ళు శాసనసభ్యుడిగా చేసినప్పుడు చాలా చోట్ల అపార్ట్మెంట్లో తిరిగితే ఎక్కడ చూసినా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు, బిడ్డలు మాత్రం ఎక్కడో అమెరికాలోనో ఎక్కడో ఉన్నారు. ఇక్కడ అసలు లేరు. అంటే ఏదో డబ్బులు ఇస్తున్నాం కాబట్టి ఆ డబ్బులు ద్వారా అతను బతికేస్తాడని అనుకుంటారు. కోటాను కోట్లు ఆస్తున్న ఆప్యాయత అనుబంధం లేనిదే ఆ జీవితం వ్యర్థం. అలాంటి ఆప్యాయత అనుబంధాన్ని పంచినటువంటి వ్యక్తి ఎవరనంటే గుబ్బల రాంబాబు గారు. ఎందుకంటే ఈ దేశంలో మనిషి ఏ కులంలో పుడతాడో ఏ మతంలో పుడతాడో మనకు తెలిసి పుట్టం, అవునా కాదా? కాబట్టి అన్ని మతాల సారం ఒకటే అనేదే స్వర్ణాంధ్ర సేవా సంస్థ ప్రాథమికమైనటువంటి లక్ష్యంగా. అంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషికి కూడా ఎవరికి ఏ అవసరం ఉందో ఆ అవసరం తీర్చాలనేది స్వర్ణాంధ్ర సేవా సంస్థ దీని విజన్లో, అంటే దీని లక్ష్యంలో మొదటి దానిగా పెట్టుకుని ఈ సంస్థని స్థాపించామని మీ అందరికీ సవినీయంగా తెలియజేస్తూ, సంక్రాంతిని పురస్కరించుకుని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు సందడిగా జరుగుతున్నాయి. మహిళలు ఉత్సాహంగా రంగవల్లులు తీర్చిదిద్దుతున్నారు. దీనిలో భాగంగా ఆదివారం 22వ డివిజన్లో శెట్టి జగదీష్ ఆధ్వర్యంలో మహిళలు ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆదిరెడ్డి వాసుకి టీడీపీ నాయకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున బాణసంచ కాలుస్తూ గంగిరెద్దులతో ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకుని వచ్చారు. డివిజన్ స్థాయిలో గెలుపొందిన వారికి ఆదిరెడ్డి సహా ఇతర నాయకుల చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. ఆదిరెడ్డి మాట్లాడుతూ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న సంక్రాంతి పండుగను అందరూ కలిసి ఆనందంగా జరుపుకోవాలని ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. అందరికీ అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. భారీ ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహించిన టీడీపీ బృందాన్ని అభినందించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు, మాటూరి సిద్ధార్థ, మాటూరి మంగతాయారు, మద్ది నారాయణరావు, నల్లం ఆనంద్, కాశీ నవీన్ కుమార్, బుడ్డిగ రాధా, ఉప్పులూరి జానకి రామయ్య, డాక్టర్ యాళ్ల ప్రదీప్, దాస్యం ప్రసాద్, చాపలి చిన్నరాజు తదితరులు పాల్గొన్నారు.
పండుగ పూట మన సాంప్రదాయాన్ని గుర్తించుకుంటూ మహిళలకి ముగ్గుల పోటీలు పెట్టాలని చెప్పి ఆలోచించి నగరంలో ఉన్న నా పరిధిలో ఉన్న 42 వార్డుల్లో కూడా ముగ్గుల పోటీలు నిర్వహిస్తా ఉన్నాం. రోజుకి సుమారు 7 వార్డులు పెడతా ఉన్నారు. ఇప్పుడే ఒక వార్డుకి వెళ్ళొచ్చాను. అక్కడ అంటే ఎక్కడికక్కడ మహిళలు చాలా ఉత్సాహంగా పోటీల్లో పాల్గొనడం కూడా జరుగుతూ ఉంది. శుభ పరిణామం. స్వతహాగా పండగనిగానే పందెం కోళ్ళు మగవారికి సంబంధించిన ఆనందాలే ఎక్కువ కనబడతా ఉంది. ఆడవాళ్ళందరికీ ఏంట్రా పండగ అంటే వంటగదిలోని జంతుకులు, చేగోడీలు, పిండి పదార్థాలు చేయడం సరిపోతా ఉంది. ఇది కాదు, పండగ అంటే మగవారికి ఎంత హక్కు ఉందో ఆడవారికి కూడా అంతే సమానమైన హక్కు ఇవ్వాలని మరి పోటీలు పెట్టడం జరుగుతూ ఉంది. స్వతహాగా కిందటి సంవత్సరం ప్రతిపక్షంలోనే మేము పోటీలు పెట్టాం. ఈ రోజు అధికారికంగా పోటీలు పెడతా ఉన్నాం. కిందటి సంవత్సరం అధికార పార్టీ వాళ్ళు పోటీలు పెట్టారు. ఈ సంవత్సరం కనుమరుగైపోయారు. మళ్ళా కనబడతారు. ఎన్నికలకు సంవత్సరం ముందు అయితే తప్పకుండా కనబడతారు. మరి మీ ఓట్లు కావాలి కాబట్టి అప్పుడు వచ్చి వాళ్ళు ముగ్గులు పోటీలు పెడతారు. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ మీకోసం ఏదో ఒక కార్యక్రమ రూపేణ ప్రజల్లోని కనబడుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న విషయం మీరు అందరూ కూడా గమనించాలి. మేలు చేయాలి అన్న సంకల్పం ఉండాలి. అది వాటిలోని చాలా ఎక్కువగా ఉంది, నాయకుల్లో ఉంది. కాబట్టి అనునిత్యం ఏదో ఒకటి ప్రజలకు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అదే పని మీద చెప్పడం వల్లే ఈ 6 నెలల్లో కోట్లాది రూపాయల పనులు ఇక్కడ ఈ వార్డులో ప్రారంభించుకున్నాం. ఇంకా ప్రారంభించుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. మీరు గమనించండి, ఇంతకుముందు వర్షం పడితే ఇవన్నీ కూడా ఆ మాదిరి ఒక 2-2.5 అడుగులు నీటి మునిగేది. ఇప్పుడు వర్షం పడుతుంటే నీరు చుక్కు కూడా నిలబడట్లేదు. కారణం ఈ 5 సంవత్సరాలు అవగాహన లేని వ్యక్తులు ఉండడం వల్ల ఈ వాటిని నీట ముంచేశారు. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నామంటే ఒక అవగాహనతోటి ఈ రోజున ఎన్డీఏ కూటమి ముందుకెళ్తా ఉంది. సమస్త జీవకోటికి ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి ప్రీతికరమైన మాఘమాసాన్ని పురస్కరించుకుని కొంతమూరు పద్మాక్షి నగర్లో ఈ నెల 30వ తేదీ నుండి ఫిబ్రవరి 12వ తేదీ వరకు శతచండీ సహిత సూర్యారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పద్మాక్షి సేవా సమితి వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ వాడలి కుమార్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో పక్ష దీక్ష సూర్యారాధన జరుగుతుందన్నారు. ప్రతిరోజు తెరిచ మహాసౌర అరుణపూర్వక సూర్య నమస్కారాలు, హోమాలు జరుగుతాయని వెల్లడించారు. దీనిలో భాగంగా ఫిబ్రవరి 4న రథసప్తమి సూర్య జయంతి నిర్వహించి స్వామివారికి పంచామృత అభిషేకం, విశేష పుష్పాలతో అర్చన జరుగుతుందని, 8, 9, 10వ తేదీలో మహాలక్ష్మి ఆరాధన జరుగుతుందని, తామర పువ్వులతో సకల దారిద్ర్య నివృత్తి, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందన్నారు. మహాలక్ష్మి హోమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి 12వ తేదీన సామూహిక సూర్య కళ్యాణం అనంతరం పూర్ణాహుతి జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పద్మాక్షి సేవా సమితి రూపొందించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. న్యాయవాది పిఎల్ఎన్ఎస్ ప్రసాద్, దేవి ప్రకాష్, శ్రీవని కాశీ విశ్వేశ్వరరావు దంపతులు, భీమశంకరం, వారణాసి సతీష్ శర్మ, కృష్ణ, పి నారాయణ స్వామి, జి కొండబాబు మూర్తి పాల్గొన్నారు. పద్మాక్షి సేవా సమితి ద్వారా అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. అలాగే గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా క్యాలెండర్, అమ్మవారి ప్రతిరూపమైనటువంటి క్యాలెండర్ ఆవిష్కరణ దినోత్సవంగా ఈరోజు జరుపుకున్నాం. అలాగే రేపు మాఘమాసం 30వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు పక్ష దీక్షగా మాఘమాస సూర్యారాధన అంటే శతచండీ 100 చండీ పారాయణలు, 10 చండీ హోమములు, శతచండీ ప్రయుక్తంగా సూర్యారాధన అనేది జరుపుడికి సంకల్పించడం అయింది. గత 8 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇది 9వ సంవత్సరం. అనేక మంది అనేక బాధల నుంచి నివృత్తి పొందుటకు కేవలం సూర్యారాధన, సూర్య అనుష్ఠానమే మార్గంగా గ్రహించి అందరికీ కూడా భగవత్ అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందుచే భక్తులందరూ కూడా పాల్గొని ఇదంతా కొంతమూరు కోరుకొండ రోడ్డు పద్మాక్షి నగర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందుచే అందరూ వచ్చి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి స్వామివారి యొక్క అనుగ్రహం పొందగలరు. నవమి వార్షిక పక్ష దీక్ష శతచండీ సహిత సూర్యారాధనకు సంకల్పం చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఈ సూర్యారాధన కార్యక్రమం పక్షం రోజులు నిర్విఘ్నంగా జరగాలని ఆ భగవాన్ని కోరుకుంటున్నాం. దానికి కావాల్సిన మా యొక్క సహకారం అంతా అందిస్తామని తెలియపరుస్తున్నాం.
గత 3 రోజులుగా వేతన ఒప్పందం కోసం న్యాయమైన డిమాండ్స్ కోసం పేపర్ మిల్ కార్మికులు సమ్మె చేస్తున్న యాజమాన్యం ప్రభుత్వం మొండి వైఖరులు అవలంబిస్తోందని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ కె రాంబాబు తెలిపారు. కార్మికులు చేస్తున్న న్యాయమైన సమ్మెకు సిపిఐ ఏఐటీయూసీ జిల్లా కమిటీలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాయని, భవిష్యత్తులో వారు చేసే పోరాటానికి సిపిఐ ఏఐటీయూసీ వివిధ ప్రజా సంఘాలు అండగా ఉంటాయని హామీ ఇచ్చారు. కార్మికుల కష్టాన్ని శ్రమను దోచుకుంటున్న ఆంధ్ర పేపర్ మిల్ యాజమాన్యం కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతుందన్నారు. ప్రతి ఏడాది 250 కోట్ల పైగా లాభాలు ఆర్జిస్తున్న పేపర్ మిల్ యాజమాన్యం ఈ లాభాలకు కారణమైన కార్మికుల్ని మాత్రం నష్టాల ఊబిలోకి నెడుతుందన్నారు. పాత వేతన ఒప్పందం పూర్తయి సంవత్సరాలు గడుస్తున్నా కార్మికులకు కొత్త వేతన ఒప్పందం చేయలేదన్నారు. ఎన్నికలు పూర్తయి 5 ఏళ్లు గడుస్తున్నా గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించలేదు. ఈ సమ్మె వారి న్యాయమైన డిమాండ్స్ సాధించే వరకు కూడా సమ్మెను కొనసాగించాలని కూడా మేము వాళ్ళకి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. ప్రధాన కారణంగా గత 5 సంవత్సరాలుగా కార్మికుల న్యాయమైన డిమాండ్స్ కోసం పలుసార్లు సమ్మెలు చేశాం, పలుమార్లు ధర్నాలు చేశారు. కానీ ఏ పార్టీ కొడుతుంది కాబట్టి వాళ్ళు ఎవరు న్యాయం చేయలేదు. టీడీపీ కానీ వైసీపీ కానీ కార్మికులు న్యాయం చేయలేదు. ఇప్పుడు మరలా సమ్మె దిగారు. మరలా చంద్రబాబు నాయుడు గారు ఏదో కమిటీ వేస్తాను న్యాయం చేస్తాననేది బోగస్, దాన్ని నమ్మకండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి నిజంగా కార్మికుల మీద ప్రేమ ఉంటే యాజమాన్యాన్ని పిలిపించి మీరు తక్షణం ముందు వేతన ఒప్పందం చేయండి అని చెప్పాలి తప్ప కమిటీ వేస్తారంటే ఆ కమిటీ ఎప్పుడు వస్తుంది రిపోర్టు ఏంటో తెలియదు. మనం చేస్తున్న ఉద్యమాన్ని నీరు గాచడానికే ఈ కమిటీ కాలయాపన కమిటీ. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. లాలుచి రాజకీయాలు నమ్మకండి. గత వైసీపీ ప్రభుత్వం ఏదో చేద్దని ఆశపడ్డారు మీరు, వాళ్ళు ఏమీ చేయలేదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. యాజమాన్యం కూటమి పార్టీ నాయకులు వీళ్ళందరూ ఒక చెట్టు కొమ్మలే. అందుకే నేను ఒకటే కోరుతున్నాను, కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు, మొత్తం కార్మిక లోకం ఈ సమ్మెను కొనసాగించండి. లాకౌట్ పెట్టినా బోర్డు పెట్టినా మీరు భయపడకండి. కార్మికుల్ని భయపెట్టడం కోసమే ఈ లాకౌట్ కుట్ర యంత్రాంగం. అందుకని మనకు సమ్మె అనేది పెద్ద ఆయుధం. దీర్ఘకాలికంగా ఆందోళన చేద్దాం. ఖచ్చితంగా అందరం కలిసి ఐక్యంగా ఉద్యమిస్తే విజయం మనదే. యాజమాన్యం ఖచ్చితంగా దిగుతాది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించిన బొమ్మూరు ఆటో కార్మికులతో రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు మత్స్యటి శివ సత్యప్రసాద్ ప్రత్యేక సమావేశం నిర్వహించి వారికి ఆత్మీయ విందు ఇచ్చారు. పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు తరలివచ్చి సందడి చేశారు. అనంతరం ఆటో నాయకులు మత్స్యటి ప్రసాద్కి చిరు సత్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కామిని ప్రసాద్ చౌదరి, భీమర్శెట్టి రమేష్, కంటిపూడి బాబు, నడిగట్ల కామేష్, ఆటో నాయకులు పితాని రాజు, రాయుడు, సునీల్, పలివేల శ్రీనివాస్, బాలు, యేసు, పిల్ల యేసు, వెంకన్న, నాగు, జాడ శ్రీను, మట్టా బ్రదర్స్, వీరన్న, స్థానికులు ఎర్రశ్యామ్, చిట్టూరి రమణ, సాంబారి, సతీష్ తదితరులు ఉన్నారు. సుమారు 4000 మెజార్టీ వచ్చిందంటే దానికి గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులతో పాటుగా ప్రతి ఒక్కరు కూడా, మీ అందులో ముఖ్యంగా మీ ఆటో కార్మికులు అందరూ కూడా, అంటే ఒక ఆటో కార్మికుల విషయాన్ని ఏదన్నా ఒక మంచి విషయాన్ని అలా చేద్దామని మనం అనుకుని తలంపునప్పుడు, నాలుగు తలచినప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులతో పాటుగా ప్రతిరోజు మీ జీవనోపాధి ఏదైతే ఉందో ఆటోలో మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైతే ప్యాసింజర్లు మీ ఆటోలో ఉంటారో వారికి సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను వివరించి చెప్పగల సామర్థ్యం మీకు ఉంది. వారిలో కొంతమందిని మారే అవకాశం ఉంటుంది. అది మీ ద్వారా నేటి ప్రభుత్వం కూడా చాలా మందిగా ప్రభావితం పడే వాళ్ళ విజయానికి కూడా చాలా వరకు కారణమైందని నేను మనస్ఫూర్తిగా నేను భావిస్తాను. హ్యూమన్ మెటాబ్యూమో వైరస్ కేసును కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఐసీఎంఆర్ వైరాలజీ నిపుణులు పాజిటివ్ నిర్ధారించడం జరిగిందని ప్రముఖ ఊపిరితిత్తులు, శ్వాసకోశ నిపుణురాలు డాక్టర్ అనసూరి పద్మలత వెల్లడించారు. ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు. రాజమహేంద్రవరంలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కోవిడ్ అంత ప్రమాదకరం కాకపోయినా హెచ్ఎంపీవీ వైరస్ పట్ల ప్రజలు ఇప్పటి నుండి అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, షుగర్, కిడ్నీ, ఉబకాయం, గర్భిణులు మరింత జాగ్రత్త వహించాలని సూచించారు. చైనా కోవిడ్ను చాలా కాలం దాచిపెట్టిన తర్వాత వెల్లడించిందని, అయితే ఈ వైరస్ గురించి ముందుగానే ప్రకటించడం జరిగిందన్నారు. దీనికి మందు లేదు, వ్యాక్సిన్ లేదన్నారు. పారాసిటమాల్, జలుబుకు వాడు మాత్రలే ఉంటాయన్నారు.
జ్వరం, జలుబు, దగ్గు నుండి న్యూమోనియాకు దారితీస్తుందని, అందువల్ల ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. మాస్క్ తప్పనిసరిగా వాడాలని, చేతులు శుభ్రం చేసుకోవడంతో పాటు సామాజిక దూరం కూడా పాటించాల్సి ఉంటుందన్నారు. ఇండియాలో షుగర్ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్నదని ఈ వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జ్వరాలు తగ్గకపోతే వెంటనే సంబంధిత వైద్యులతో పరీక్షలు చేయించుకోవాలని అనసూరి పద్మలత కోరారు. నేను డాక్టర్ పద్మలత, ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలిని. మనందరం చూస్తున్నాం టీవీలో, చైనాలో షాపింగ్ మాల్స్ని తలపిస్తున్న హాస్పిటల్స్ గత 4-5 రోజుల నుంచి హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కలకలం రేపుతుంది. మన భారతదేశం కూడా దాని మీద అప్రమత్తంగా ఉంది. ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ ఇండియాకు వస్తుందా, మళ్ళీ కోవిడ్ని తలపిస్తుందా అనే భయంతో ఉన్నారు. అయితే కోవిడ్ని తలపించకపోవచ్చు, కానీ ఇండియాకైతే రానే వచ్చింది. గంట క్రితం కర్ణాటకలో ఒక 8 months ఓల్డ్ బాబుకి ఈ వైరస్ సోకినట్టుగా వైరాలజీ నిర్ధారణ అయింది. 3 days బ్యాకే బాబు జ్వరం సోకాడు, న్యూమోనియాతో ఉన్నాడు, రికవర్ అవుతున్నాడు అని చెప్పి బులెటిన్ రిలీజ్ చేశారు. అయితే ఈ వైరస్ కోవిడ్ లాంటిదంటే అంత భయపడవలసిన అవసరం లేదు. సాధారణంగా పిల్లల్లో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్, అలాగే ఒక 10 to 12% ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అని చెప్పి డాక్టర్లు అందరూ చెప్తూనే ఉన్నారు. ఇది కొత్తగా వచ్చింది కాదు. అయితే చిన్నపిల్లలు సాధారణంగా 5 years లోపు కానీ లేదా 65 years పైబడిన వృద్ధులు కానీ ఈ వ్యాధికి గురైతే కొంచెం తీవ్రంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే కామన్ కోల్డ్ అంటే జలుబు, తలనొప్పి, జ్వరం, హెడేక్, బాడీ ఏక్స్, ఇలాంటి దగ్గు, ఇలాంటి వాటికి సాధారణంగా కామన్ కోల్డ్ వస్తుంది. వచ్చినప్పుడు లక్షణాలు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అని ఉంటుంది, స్మోకింగ్ చేసే వారిలో వస్తుంది. వారు కానీ ఇలాంటి వారందరూ కూడా ఈ కామన్ కోల్డ్ దాటి న్యూమోనియాతో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ వైరస్ వల్ల. అయితే దీనికి మందు లేదు, వ్యాక్సిన్ లేదు. కామన్ కోల్డ్కి వాడే పారాసిటమాల్ అండ్ కోల్డ్కి వాడే మాత్రలు దీనికి వాడతారు. అయితే గతానికి ఇప్పటికీ తేడా ఏమిటంటే, కోవిడ్ అవుట్బ్రేక్ వచ్చినప్పుడు చైనా 2 వారాల పైబడి ఆ డిసీజ్ని దాచిపెట్టింది, గుప్పిట్లో మూసి ఉంచింది. యావత్ ప్రపంచం కూడా దాని పర్యవసానాన్ని అనుభవించాం. అయితే ఇండియాలో కర్ణాటకలో ఈ వ్యాధి సోకిన విధంగా చిన్నపిల్లల్ని మనం చాలా సేఫ్గా చూసుకోవాలి, బయటికి వెళ్లకుండా. నేను చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవారు కూడా వీలైనంత వరకు అవసరం లేకుండా బయట తిరగకూడదు. స్థానిక 6వ డివిజన్లో టీడీపీ రాజమహేంద్రవరం పార్లమెంటు ఉపాధ్యక్షుడు మజ్జు రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ డివిజన్లో మహిళలు పెద్ద ఎత్తున పోటీపడి అందమైన రంగువలను తీర్చిదిద్దడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసి ఇతర టీడీపీ నాయకులు మహిళలు తీర్చిదిద్దిన రంగవల్లులను తిలకించారు. అనంతరం భోగి మంట వెలిగించి అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ముగ్గుల పోటీలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన విజేతలకు ఈ నెల 11వ తేదీన పుష్కరాల రేవులో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో తమ సొంత ఖర్చుతో భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేస్తామని ఆదిరెడ్డి వెల్లడించారు. సంక్రాంతి సందర్భంగా మహిళలు యువతులను ఉత్సాహపరచాలనే ఉద్దేశంతోనే ప్రతి ఏడాది తాము ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, ఆర్యపురం బ్యాంక్ వైస్ చైర్మన్ పోలాగి పరమేష్, టీడీపీ నాయకులు యాళ్ల ప్రదీప్, కాశీ నవీన్, బుడ్డిగ రాధా, చాపలి చిన్నరాజు, ఉప్పులూరి జానకి రామయ్య, దాస్యం ప్రసాద్, మాలే విజయలక్ష్మి, తురకల నిర్మల, తలచెట్ల నాగరాజు, జనసేన నాయకులు భాష, లిమ్రా, ఆసూరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీ అందరికీ కూడా అభినందనలు. అలాగే 200 మంది పైన వేసారు. పోటీ కూడా అంతే గొప్పగా ఉంది. ఒకళ్ళ మించి ఒకరు వేసేసే ఉన్నారు. అంటే బాగా చైతన్యం ఎక్కువ అయిపోయింది. ఇక్కడ మహిళా చైతన్యం కలిగిన వార్డు కింద ఎక్కువ ఉంది 6వ వార్డు. తప్పకుండా ఇప్పుడు గెలిచిన వారికి మొదట 3 ప్రైజులు భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి నా సొంత ఖర్చులతో ఇస్తా ఉన్నాం. అది కాకుండా కన్సలేషన్ ప్రైజెస్ 15 కన్సలేషన్ ప్రైజులు పెట్టారు మజ్జి రాంబాబు గారు. స్పెషల్ ప్రైజెస్ పార్టిసిపేట్ చేసిన వారు అందరికీ కూడా మళ్ళీ కన్సలేషన్ ప్రైజ్ ఉంది. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ కాకుండా 15 స్పెషల్ ప్రైజులు పెట్టారు. 10వ తరగతి వరకే మధ్యాహ్న భోజనాలు ఉన్నాయి. జూనియర్ కాలేజీలో చదువుతున్న పిల్లలకు కూడా ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తా ఉన్నాం. కేవలం తల్లికి కాస్త ఉపయోగపడాలని కార్యక్రమం చేస్తాను. ఎందుకంటే ఉదయమే 6 గంటకో 7 గంటకో తల్లిలు లెగడం, పిల్లలకి క్యారేజీలు పెట్టడం,
వాళ్ళు కాలేజ్కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం 12ంటికి ఆ భోజనం అంతా చల్లారిపోయి అనారోగ్య పాలవుతా ఉన్నారు అలాంటి తిని. ఈరోజు ఇప్పుడు జూనియర్ కాలేజీలు, ప్రతి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజనం పథకాన్ని కూడా ఇప్పుడు అమలు చేస్తా ఉన్నాం. డొక్కా సీతమ్మ ఆవిడ పేరు కూడా పెట్టడానికి గల కారణం మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించారు. ఈ రోజు మీరు ఇవన్నీ గమనించండి. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి సూచనలతో రాజమండ్రి సిటీలో 3 అన్నా క్యాంటీన్లు మళ్ళీ తెరుచుకున్నాం. అన్నా క్యాంటీన్ గత 5 సంవత్సరాలు మూసేస్తే మేము ఆ వ్యక్తిగత డబ్బులతోటి అన్నా క్యాంటీన్ ఇక్కడే మనం ఒకటి ఓపెన్, ఇక్కడే మొబైల్ అన్నా క్యాంటీన్ పెట్టుకునే వాళ్ళం. 365 రోజులు కూడా ఇక్కడ 5 రూపాయలకే భోజనం ఆదిరెడ్డి కుటుంబం పెట్టింది. మీరు అది గమనించండి. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ముద్రగడ తరేడు, పత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరి, మాజీ మంత్రి వేణుకు సోమవారం దివాన్ చెరువు విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్స్ హాస్పిటల్ వద్ద డాక్టర్ గూడూరి జక్కంపూడి ఘన స్వాగతం పలికారు. వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ వారిని స్వాగతించారు. డాక్టర్ గూడూరి శ్రీనివాస్ స్వగృహం వద్ద డాక్టర్ కమల్, గూడూరి రాధిక మర్యాదపూర్వకంగా కలిశారు. ముద్రగడ గిరి పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా తొలిసారిగా రాజమండ్రి వచ్చిన సందర్భంగా సత్కరించారు. అదేవిధంగా యువ నాయకుడు జక్కంపూడి గణేష్ ను మర్యాదపూర్వకంగా శాలువతో సత్కరించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస, వేణుగోపాలకృష్ణ, జక్కంపూడి గణేష్, ఎంపీపీ దుర్గారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షులు తోటి రామకృష్ణ, పెంటపాటి సాయి, నాయకులు పెంటకోట నాగబాబు, గణేష్ల రాంబాబు, రాపేటి పెద్ద నాయకులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ స్వగృహంలో కాసేపు ముచ్చటించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజమండ్రి రాజకీయాల్లో ఆయనకు బ్రాండ్, ఏసీవై రెడ్డి విగ్రహావిష్కరణ సభలో వ్యాఖ్యలు. బీసీ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా లద్దిక కృష్ణయ్య ఆదేశాల మేరకు పనిచేస్తామని వెల్లడి. సీఎం హామీ నమ్మండి, ఆందోళన విరమించండి, కార్మికులకు నచ్చజెప్పిన కూటమి ఎమ్మెల్యేలు. మధ్యవర్తిత్వంలో త్వరితగతిన ప్రయోజనం, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. సేవకు చిరునామాగా గుబ్బల రాంబాబు, ఘనంగా స్వర్ణాంధ్ర 27వ వార్షికోత్సవాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీ న్యూస్.